నా ఫ్రెండ్ ఈ ఒక్క మిస్టేక్ చేయడం వల్ల 10 లక్షల రూపాయలు లాస్ అయ్యాడు. మ్యాటర్ ఏంటో చెప్తా, వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో పంపించండి. మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ నచ్చింది, కొందామని చెప్పి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిండు. మిగతా అమౌంట్ లోన్కి వెళ్దాం అనుకున్నాడు. కానీ లోన్కి అప్లికేషన్ పెడితే ఈయనకి రావాల్సిన అమౌంట్లో నుంచి కంటే ఇంకా 10 లక్షలు తక్కువ వస్తున్నాయి, ఓకే అనుకుంటే అప్రూవ్ చేస్తాం మేము, లేదంటే మీరు ఆగిపోవచ్చు అని చెప్పారు. సో మావాడు ఏం చేసిండంటే బయటకే ఏమైనా అడ్జస్ట్ అయితే ఏమో చూద్దామని చెప్పి బయట అందరిని అప్పులు అడిగిండు. అప్పులు అడిగితే అప్పులలో ఏంటంటే ఇస్తామన్నారు, కానీ ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో అంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కొనుక్కుంటే రేపు ఇబ్బందులు అవుతుంది నాకు అని చెప్పి అర్థమైపోయింది మావానికి సీను. సో తర్వాత ఏంటంటే రిటర్న్ వచ్చేద్దాంలే, క్యాన్సిల్ చేసేద్దాం అగ్రిమెంట్ అనుకున్నాడు. కానీ ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ కొంటున్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నేను నీ అమౌంట్ నీకు టోటల్గా ఇయ్యను, ఒకవేళ నేను నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇవ్వాలంటే ఆ ప్రాపర్టీ సేల్ అవ్వాలి, మొత్తం అమౌంట్ నాకు వచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చే అమౌంట్లో నుంచి కూడా నేను కట్ చేసుకొని రిటర్న్ ఇస్తా అంటున్నాడు. అది ఎప్పటి వరకు ఇస్తా ఏందనేది ఒక డెడ్ లైన్ లేదు. సరే నేను ఈ టైం కల్లా ఇస్తా, ఈ ప్రాపర్టీ ఇంత కమ్మిన తర్వాత ఇస్తా అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాయమంటే కూడా అగ్రిమెంట్ రాయట్లేదు. ఇప్పుడు ఆయన వెళ్ళి పోలీస్ కేసు వేస్తా, పెద్ద పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడతా, సెటిల్ చేస్తా అంటే అవి తెగని పంచాయతీలు, మళ్ళీ ఉల్టా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలని చెప్పేది. నా ఫ్రెండ్ నాకు తెలియకుండా కొన్నాడు. ఒక మాట నన్ను అడిగినుంటే నేను ఇంకేదైనా సజెషన్స్ ఇస్తుండే కదా. సో ఎప్పుడైనా ప్రాపర్టీ కొనే ముందు సలహాలు సూచనలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మీరు కొనేది ఒక చాక్లెటో బిస్కెటో కాదు. 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెడుతున్నప్పుడు 10-20 వేల గురించి అస్సలు ఆలోచించకండి. ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లీగల్గా అట్లెట్లయితుంది, పోలీస్ కేసులు వేస్తాం, కోర్టుకి వెళ్తామంటే తిరిగి 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 మీ మోకాళ్ళ చిప్పలు అరిగిపోతాయి, మీ కాళ్ళ చెప్పులు అరిగిపోతాయి తప్ప రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ లీగల్గా అంత తొందరగా సాల్వ్ కావు. నిజం కాదా అన్నది మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్లో మెన్షన్ చేయండి, లేదా నాకు డిఎం చేయండి. పర్సనల్గా దాని మీద వీడియో చేసి పెడతాం. థ్యాంక్ యూ.